వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీపీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పాతకాలం నాటి కంది పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ నీళ్ళల్లో ఒక చిన్న నిమ్మపండు అంతా చింతపండుని తీసుకుంటున్నాను. నేను తీసుకున్న పప్పుకి ఇది సరిపోతుంది. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా దీన్ని నాననిద్దాము. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఫస్ట్ మనం ఎండుమిర్చిని వేయించుకుందాము. స్టవ్ని మనం సన్న మంట మీద పెట్టుకుందాము. ఎందుకంటే కందిపప్పు వేగేటప్పుడు మనకి సన్న మంట మీద లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిదనం అలానే ఉంటుంది, మనకి పచ్చడి అనేది నిలవ ఉండదు. ఎండుమిర్చి ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఎండుమిర్చి వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కందిపప్పుని వేయించుకుందాము. కందిపప్పు ముందు చెప్పినట్టుగా సన్న మంట మీదే మనం వేయించుకోవాలి. ఇది మొత్తం అంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్నర వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం ఆవాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల కరివేపాకు అనేది మనం మొత్తం మిక్సీ చేస్తాం కాబట్టి డైరెక్ట్ తినొచ్చు. అదే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం ఇంగువని కూడా యాడ్ చేద్దాము. నేను ఎల్లుల్లిపాయని యాడ్ చేయలేదు. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇది ఇంకొక 2 మినిట్స్ ఇలానే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అంటే ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ను ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకొని రుచికి సరిపడినంత సాల్ట్, అలానే మనం నానబెట్టుకునే చింతపండుని వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు పచ్చడి అనేది రెడీ అవుతుంది. అనేది చల్లగా అయింది కదా, ఇప్పుడు మనం మిక్సీ బౌల్లోకి ఇదంతా తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకుందాము. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేద్దాము. నేను దొడ్డుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళా మెత్తగా చేసుకుందాము. నేను కొంచెం లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఇందాక మనం చింతపండు నానబెట్టినప్పుడు వేడి చేసుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ మిగిలితే నేను దాన్ని పక్కకు పెట్టుకున్నాను. వేడి నీళ్ళు వాడుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, కాబట్టి వేడి నీళ్ళు వాడుకోండి. చూసారు కదా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. మనం పలచగా చేసుకుంటే అన్నంలోకి మంచిగా ఉండదు. ఇప్పుడు ఇది వేరొక బౌల్లోకి తీసుకొని పోపు చేసుకుందాము. ఇలాగా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనికి పోపుని యాడ్ చేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కంది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వేడివేడి అన్నంలోకైనా దోశ ఇడ్లీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.